ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆటో కార్మికుల పొట్టలు కొడుతున్న అపరాధ రుసుము పేరుతో వేలకు వేల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి జీవో నంబర్ 2131 రద్దు చేసి ఫ్రెష్ జీవోని విడుదల చేస్తామని చెప్పారు. అలాగే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ని ఇస్తామని చెప్పేసి ఆయన హామీల్లో ప్రకటించడం జరిగింది. అలాగే గ్రీన్ ట్యాక్స్ని రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి ఇవాళ స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటికే అసలే అంతంత మాత్రంగా ఉద్యోగాలు లేనటువంటి నేపథ్యంలో అప్పులు చేసి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ బ్యాంక్ రుణాలతోటి వస్తున్నటువంటి ఆటో కార్మికులు ఈ రోజున ఈ స్త్రీశక్తి పథకం వల్ల అపారమైనటువంటి నష్టం జరిగింది. కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా నెలకు 5,000 రూపాయలు వారికి పింఛను రూపంలో ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం బ్యాడ్జీతో సంబంధం లేకుండా 10,000 రూపాయలు ఇచ్చింది. ఈయన బ్యాడ్జీ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి బ్యాడ్జీతో సంబంధం లేకుండా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ఇవాళ అనేక రూపాల్లో ఇవాళ ఓ పక్కన ర్యాపిడ్, అలాగే రకరకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగినదిచ్చే ఆన్లైన్ బుకింగ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆటో కార్మికుల కిరాయిలు మృగ్యమైనటువంటి నేపథ్యంలో ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి పరిస్థితికి ఈ రోజున ఆటో కార్మికులు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల. కాబట్టి తక్షణమే ఈ ఆటో కార్మికులకి వృత్తి, తక్షణమే నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తావన్నా వారికి ఎట్టా ఇవాళ. కానీ స్త్రీశక్తి పథకం వల్ల మన కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నది. ఇవాళ కిరాయిలు లేవు, ఉత్త బళ్ళు తోలుకుంటున్నారు, ఖాళీ బళ్ళు తోలుకుంటున్నటువంటి పరిస్థితి. బస్సులు, ఆర్టీసీ బస్సులు మహిళలు ఎక్కుతుంటే వారంగా చూసినటువంటి దీనమైన పరిస్థితులు వాళ్ళ ఆటో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులకి నువ్వు వెంటనే భృతి ఇవ్వాలని చెప్పేసి 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని వైపుల నుంచి ఆటో కార్మికులకి సహకారం ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాల వారు కూడా ఆటో కార్మికులకి సానుభూతిగా వస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోయిన ప్రతి ఆటో కార్మికుడికి కూడా వారికి కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి నెల వెంటనే దాన్ని చెల్లించాలి. నేను ఈ నెలాఖరు వరకు మేము ఇవాళ సమయం ఇస్తున్నాం. ఈ రోజున క్యాబినెట్ జరుగుతున్నది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో కార్మికులకు సంతోషపడేలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. అలా జరగని ఎడల ఈ నెలాఖరు వరకు చూస్తాం. మొదటి వారం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి పాత్రికేయముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకి అనేక హామీలు కురిపించారు. ముందు మాట్లాడిన కమిటీ దోనేపూడి శంకర్ గారు మీ దృష్టికి తీసుకొచ్చారు. వాటి జోలికి మేము పోవట్లేదు. ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు ఇవాళ జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆగస్టు 30న రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ స్ట్రైక్ ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు పూనుకుంటారని చెప్పి ఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చాం, సూపర్ 6 అన్ని కూడా అమలు చేశాం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల పిల్లలకి చదువులకి ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో 300 యూనిట్ల కరెంట్ వస్తే దానికి అనర్హుడు అంటున్నారు. మరి వారు వాహన మిత్ర కాకుండా 15,000 రూపాయలు మేము సంవత్సరానికి ఇస్తానని ఇవాళ 13 సంవత్సరాలు వెళ్ళయింది. ఈ రోజు వరకు ఒక్క ఆటో డ్రైవర్కి మీరు ఇచ్చినటువంటి 15,000 ఇవ్వలేదు. ఇవ్వకుండా సూపర్ 6 ఎక్కడ అమలు చేశారో మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ వాహన మిత్ర 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. స్త్రీశక్తి బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానివల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, అదేవిధంగా మెకానిక్ పోస్టులు ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఫిట్నెస్లు, ఎల్ఎల్ఆర్లకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి ప్రభుత్వమే ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని చెప్పి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
ఏఐటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీటిని అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్కి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. మీరు స్త్రీ శక్తి ద్వారా మీరు బస్సులు ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇచ్చినందువల్ల మాకేమీ అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నాం, అందుట్లో అనుమానం లేదు. యువతల మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఆటో కార్మికులకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళ కుటుంబాలు భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలా. న్యాయం చేసిన రోజునే వాళ్ళ కుటుంబాలు మరి 2 పూట్ల భోజనం చేస్తాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు వారం రోజులు కూడా అవ్వలేదు ఇంప్లిమెంట్ అయ్యి, ఇప్పటికే ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించండి. ఖచ్చితంగా ఈ ఇబ్బందులు తొలగించకపోతే ఏఐటీసీ తరఫున అలాగే మరి రాష్ట్ర ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ ఇచ్చినటువంటి పిలుపుకి మేము కూడా నగర ఏఐటీసీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తామని మరి దీన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటూ మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.